రాత్రి 11 గంటలు. వెల్లంకి అనే పల్లెటూరు చుట్టుపక్కల ఎక్కడికక్కడ తక్కువ వెలుతురుతో శ్మశానం మౌనం వేసింది. మేఘాలు గుర్రుమనడం మొదలైంది. అదే సమయంలో రమ్య అనే యువతి తన స్కూటీపై ఆ గ్రామం వైపు ప్రయాణమవుతోంది. ఓల్డ్ శివ టెంపుల్ వెనుక బండల మధ్య ఒక పాత గ్రంథముంది అంటూ తన నాన్నగారి డైరీలో వ్రాసిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. ఆమె చిన్నప్పటినుంచి తంత్రశాస్త్రం, జన్మల కథల మీద ఆసక్తి. అనేకానేక రాత్రులు ఆమెకు ఒకే ఒక కల వస్తుంటుంది. ఓ శివాలయం, ఆ శివలింగం ముందు ఎవరో రక్తంతో తల వంచి పడిపోవడం. రాత్రి 11:45కి ఆమె ఆ ఆలయం దగ్గరికి చేరుతుంది. చెట్లు వంగిపోయినట్లు గాలి కమ్మగా వీచింది. ఆలయం పక్కనే ఓ పుట్టలో 2 ఎర్ర కళ్ళు మెరుస్తున్నాయి. రమ్య గమనించదు. ఆలయం లోపలికి అడుగుపెడుతుంది. ఆలయంలో అడుగు పెట్టగానే రమ్య గుండె బలంగా కొట్టుకోవడం మొదలైంది. దీపాలు లేకపోయినా లోపల ఏదో వెలుగు మెరుస్తోంది. ఆమె ఫోన్ టార్చ్ ఆన్ చేసి ముందుకు నడుస్తోంది. ఒక మూలలో పగిలిన శివలింగం ఉంది. దాని వెనుక చిన్న రాయి దిబ్బలా కనిపించింది. అదే ఆమె కలలో చూసింది. ఆ రాయి అలా ఎత్తితే అందులో బరువైన పుస్తకం ఉంది. పాత చేతివ్రాతలు, రక్తపు మచ్చలతో నిండి ఉంది. ఆ పుస్తకపు మొదటి పూటపై పెద్ద అక్షరాల్లో వశీకరణ తంత్రశాస్త్రము ప్రయోగించు ముందు శుద్ధచిత్తంతో చదువుము. రమ్యకి వింతగా అనిపించింది. ఇది కలల్లో చూసినదే. అదే మాటలు, అదే రాత. ఆమె వెంటనే పుస్తకం తీసుకొని బయటికి వస్తోంది. కాని ఆలయం గుమ్మం దగ్గర ఎవరో నిల్చున్నారు. ఒక్క సెకన్లపాటు ఆమె శ్వాస ఆగిపోయింది. ఆ వ్యక్తి ఒక బొజ్జగల వ్యక్తి, మురికిగా ఉన్న కండువాతో, కన్నులన్నీ ఎరుపు. వాడు పుస్తకాన్ని చూస్తూ అడిగాడు, అది నువ్వు చదవదలుచుకున్నావా? మళ్ళీ వదలలేవు. రమ్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా స్కూటీ మీద ఎక్కి అక్కడినుంచి పారిపోతుంది. ఆ వ్యక్తి వెనకాల నడుస్తూనే ఉంటుంది. కాని నీడలా అతని అడుగుల శబ్దమే వినిపిస్తుంది. రాత్రి 1:13 am. రమ్య బెడ్ మీద కూర్చుని ఆ పుస్తకం చదువుతోంది. పేజీ 3లో వశీకరణ మంత్రం కనిపిస్తుంది. ఓం హ్రీం కామదేవాయ నమః. తత్ స్వాహా పతిం మమ చిత్తే నయ స్వచ్ఛందంగా. ఆమె గుర్తుకు వచ్చింది అభిరామ్. ఆమె జీవితంలో వచ్చిన మొదటి ప్రేమ, కాని తనను విడిచిపోయినవాడు. ఇప్పటికీ కలల్లో వస్తుంటాడు. రమ్య తన గదిలో దీపాలు వేసి పూజాసమాగ్రితో మంత్రాన్ని చదవడం ప్రారంభిస్తుంది. పూర్తయిన తర్వాత గాలి ఒక్కసారిగా గదిలోకి విరుచుకుపడింది. పుస్తకం తలకిందులై పడింది. పైన నిల్చున్న నెమలి గుడ్డు కిందకు రాలింది. అది చీలింది. అంతే. కిటికీలో ఉన్న అద్దం పగిలిపోయింది. ఆ రోజైన తెల్లవారుజామున ఎవరో ఇంటి గేటు దగ్గర నిల్చున్నారు. ఆమె తలుపు తీయగానే చూసింది అభిరామ్. ఆమె మొహం వెలిగిపోయింది. కాని అతను చూడగానే మీరు గుర్తించలేరు. అభిరామ్ ముఖంలో చిరునవ్వు లేదు. అతని కళ్లల్లో వింత నిశ్శబ్దం ఉంది. అతను రమ్యని చూస్తూ అడిగాడు, నువ్వు పిలిచావు. నేను వచ్చాను. ఇప్పుడు నువ్వు నా దాసివి. అభిరామ్ కళ్లలో అలజడి లేదు, భావం లేదు. అతను నడిపిన మాటలు యంత్రంలా వినిపించాయి. నువ్వు పిలిచావు కదా. ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వాలి అనుకోవద్దు. రమ్య కాసేపు ఆశ్చర్యపోయినా అంతగా పట్టించుకోదు. విధి నన్ను నీవైపు తిప్పింది అని అనుకుంటుంది. ఆ రాత్రి ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. రమ్య ఆనందంతో మాట్లాడుతుంది. కాని అభిరామ్ ఒక్క మాట మాట్లాడకుండా చూస్తూనే ఉంటాడు. ఆమె గదిలో అతను నిద్రపోతున్నాడు. కాని రాత్రి 2:17కి అతని కళ్ళు విప్పాయి. అతను నెమ్మదిగా లేచి ఆ పుస్తకం దగ్గరికి నడుచుకుంటాడు. చేతిలోంచి నెత్తిన రక్తం కారుతున్నట్టు ఉంటుంది. ఆమెకు కలలో ఒకే ఒక్క మాట వినిపిస్తుంది. వశీకరణ శక్తి ప్రేమను ఆశ్రయిస్తే
ఆ శక్తి మానవత్వాన్ని మింగుతుంది. రమ్య మేలుకోగానే చూడటానికి అభిరామ్ సాధారణంగా కనిపిస్తాడు. కాని ఫోన్లో ఫోటోలు తీసినప్పుడు అతని ముఖం తిరగబడినట్టు కనిపిస్తుంది. ఆమె కలవరపడుతుంది. వెంటనే తన ఫ్రెండ్ కిరణ్కి ఫోన్ చేస్తుంది. అతను ఒక తంత్రవేత్తల గురించి అధ్యయనం చేస్తున్న వ్యక్తి. అతను వింటే ఒక్క మాట చెబుతాడు. వశీకరణం చేయడానికి ముందు మంత్రాన్ని పూర్తిగా చదివావా? పుట చివరిలో ఉన్న హెచ్చరికలు చూసావా? రమ్య అప్పుడు గ్రహిస్తుంది. చివరి పేజీ చించినట్టుంది. అసలు మంత్రం పూర్తి కాదే. ఆ రాత్రి రమ్య అభిరామ్ వెనకాల గదిలోకి వెళ్తుంది. అతను అద్దం ముందే నిల్చున్నాడు. ఆమె పలకరించగానే అతను వెనక్కి తిరుగుతాడు. అభిరామ్ ముఖం తలకిందులా ఉంటుంది. పిడికిలి నెత్తికి వైపున మలచి తల పక్కకు వంచి ఇలా అంటాడు. నువ్వు నన్ను ప్రేమతో పిలిచావు. కాని నేను ప్రేమ కాదు. నీ బుద్ధిముట్టిన దేహానికే శాపం. ఆ మాటలు రక్తంగా రాలినట్టే ఆమె గుండె కోడెత్తుతుంది. కళ్ళు చెదిరేలా భయపడుతుంది. ఆమె చేతుల్లోని వశీకరణ పుస్తకం తానుగా మంటలు ఎగసేస్తోంది. కిటికీలోంచి పిట్టలు ఉరుముల మాదిరిగా బిగుసుకుంటూ ఒకటిగా మోపెడుతున్నాయి. రమ్య బయటకు పారిపోవాలనుకుంటుంది. కాని అడుగులు కదలవు. అభిరామ్ చేతులు పైకి లేపి నెమ్మదిగా పిలుస్తాడు. రా రమ్య. నీవు పిలిచినవాడిని. నీవే నన్ను ఆలయంలోంచి విడిపించావు. రమ్య బెడ్రూంలో ఉన్న గది అంతా పిచ్చివాడి నవ్వులు, పగిలిన అద్దాల శబ్దం, వింతగా ఎగిరిపడుతున్న వస్త్రాలు. వాళ్ల మధ్యలో నిల్చొని ఉంది. అదే అతను కాదు. అభిరామ్ రూపంలోకి వచ్చిన నరకశక్తి. ఆమె వేకిలిగానే బయటకి పారిపోతుంది. స్కూటీ పట్టుకుని తలుపు వైపు పరుగెత్తేలోపు అతని శబ్దం మళ్ళీ. నువ్వు మంత్రాన్ని పూర్తిగా చదవలేదు. ఇప్పుడు నేను పూర్తిగా నీకే చెందాలి. కాని నీ ప్రాణంతో. రమ్య వెంటనే కిరణ్ని కలుస్తుంది. అతను శివాలయం దగ్గరే ఎదురుచూస్తుంటాడు. ఆమె అతనితో మిగిలిన గ్రంథం గురించి అడుగుతుంది. అతను అంటాడు. పుస్తకపు చివరి భాగం పగిలిపోయింది కాని వాటి గురించిన ఆధారాలు మరో మాన్స్క్రిప్ట్లో ఉన్నాయి. ఆ మానుస్క్రిప్ట్ ప్రకారం వశీకరణ మంత్రాన్ని చేసే వ్యక్తి చివరి విడత మంత్రాన్ని చదవకపోతే పిలిచిన వ్యక్తి శరీరాన్ని పిశాచం తీసుకుంటుంది. కాని ఆత్మ మాత్రం మంత్రం చదివిన వారిపై ఆశ్రయంగా మారుతుంది. ఇదే జరిగింది రమ్యకి. అభిరామ్ శరీరం ఆత్మవహించిన నరకశక్తికి వేదిక అయింది. ఇప్పుడు ఆ పిశాచానికి ఏకైక బలిదానం కావలసింది. రమ్య, కిరణ్ చెప్పిన ప్రకారం అభిరామ్ శరీరాన్ని ఆలయంలోకి తీసుకువెళ్లి 3 రాత్రుల పాటు విమోచన పూజ చేయాలి. కాని అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ పిశాచం తన రూపాన్ని మార్చుకుంటూ రాత్రిపూట తనను తాను రక్షించుకోగలదు. అందుకు రమ్య కిరణ్తో కలిసి ఒక యంత్రాన్ని తయారుచేస్తుంది. శివుని త్రిశూల ఆకారంలో ఒక తాంత్రిక పూజా మూద్రిక. ఆలయంలో శివలింగం దగ్గర రమ్య అభిరామ్ను కట్టేసి మొదటి పూజ ప్రారంభిస్తుంది. 1 గంట పాటు శాంతి. కాని రాత్రి 1:11కి అభిరామ్ చేతులు ఊగిపోతూ అతని శరీరమంతా నలుపు మేఘాల్లా మారుతుంది. మీరంతా నన్ను అడ్డుకోవాలనుకుంటున్నారు. ఇది వశీకరణం కాదు. ఇది నా పునర్జన్మ. ఆ శక్తి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. రమ్య చేతికి ఉన్న త్రిశూలపు యంత్రాన్ని అతని నడుమ ఉంచుతుంది. ఒక్కసారిగా వెలుగు పుట్టుతుంది. ఆత్మ అరవడం మొదలవుతుంది. ఆ తొలిరాత్రి పూజ ముగిసేలోపు రమ్య చేతిమీద ఆత్మ ఘాట్లుగా పడి ఆమె చెయ్యి పూర్తిగా గాయమవుతుంది. కాని అభిరామ్ స్పృహలోకి వస్తాడు. అతను ఆమెను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు నన్ను ప్రేమతో పిలిచావు. కాని నీ ప్రేమకే శాపంగా మారాను. మాఫ్ చేయి. రమ్య వెల్లంకి పాత శివాలయం మళ్లీ ఒక్కసారి పూజల కోసం వెలిగింది. శివలింగం చుట్టూ నల్ల రంగు యంత్రం వేశాయి ఆ వశీకరణ పిశాచాన్ని బంధించేందుకు. రమ్య చేతికి పట్టు లేదు. త్రిశూలం పదును కోసిన గాయం ఇప్పటికీ రక్తం కారుతోంది. కిరణ్ ఒక శివ మంత్రాన్ని చదువుతున్నాడు.
అభిరామ్ పక్కన బెడిలో కళ్ళు మూసుకుని స్పృహలో లేడు. రాత్రి గాలి సడన్లీ ఆగిపోతుంది. శివాలయం గుమ్మం దగ్గర నీడలు కదులుతున్నట్టే కనిపిస్తున్నాయి. అప్పుడే ఒక్కసారి అభిరామ్ కళ్ళు తెరిచాడు. కాని అది అభిరామ్ కాదన్న విషయం రమ్యకి వెంటనే తెలుస్తుంది. అతని కళ్ళు తెల్లగా మారిపోయాయి. పెదాలు నలుపుగా పోయాయి. గొంతులోంచి పాముల లలాట శబ్దం వినిపిస్తోంది. రెండో రాత్రి మొదలైంది రమ్య. ఈసారి నీ భయాన్ని రుచి చూస్తాను. కిరణ్ వెంటనే యంత్రానికి నీరు నింపి నెయ్యితో దీపం వెలిగించి ఆ శక్తిని నిలిపే ప్రయత్నం చేస్తాడు. రమ్య మాత్రం తానుగా తండ్రి చెప్పిన పురాతన శ్లోకాన్ని జపిస్తుంది. నమః శివాయ నిత్యాయ శుద్ధాత్మనే నమో నమః. అది వింటూనే ఆ శక్తి ఆమె వైపు ఎగిరిపడుతుంది. అభిరామ్ గొంతులోంచి మంటలలాంటి నలుపు పొగ బయటపడుతుంది. ఆ ఆత్మ అతని శరీరాన్ని విడిచి రమ్య శరీరాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు పాత ఆలయ గోడలు కంపించాయి. శివలింగం పైకి కాంతి వెళ్తుంది. రమ్య చేతిలో ఉన్న రక్తం ఆ కాంతిని తాకుతుంది. శివలింగం వద్ద నిలబడి రమ్య చేతిలో త్రిశూలం తీసుకుని పంచభూతాల తపస్సు చేస్తుంది. ఇది ఒక శివ తంత్రంలో ఉన్న చివరి ప్రమాణం. నీవు వశీకరణం మాయకోసం కాదు, విముక్తి కోసం నన్ను పిలిచావా? ఇది శివుడి ప్రశ్న. ఆమె గుండె లోతుల్లో వచ్చే జవాబు. ప్రేమ కోసం పిలిచాను. కాని ఇప్పుడు నా ప్రేమ అతన్ని బంధించదు. విముక్తి కోసం అన్నీ కోల్పోయేందుకు సిద్ధం. ఈ మాటలతో పిశాచం కిర్రుమంటూ అరుస్తూ త్రిశూలం వైపు దూకుతుంది. వెల్లంకి గ్రామం ఆ రాత్రి అసాధారణ మౌనంలోకి జారిపోయింది. కుక్కలు అరవడం మానేశాయి. చెట్ల కదలికలు ఆగిపోయాయి. ఆకాశం మీద చంద్రుడు కనిపించడం లేదు. అదే చివరి రాత్రి. శివాలయం ముందు రమ్య, కిరణ్, అభిరామ్ ముగ్గురు నిల్చున్నారు. శివలింగం చుట్టూ త్రిశూలాలతో, నీలగిరి ఆకులతో రక్షణ బందోబస్తు చేశారు. కాని కిరణ్ ఒక హెచ్చరిక చెబుతాడు. చివరి రాత్రి ఆ శక్తి శరీరం వదిలి ఆలయాన్ని బలవంతంగా బంధించాలనుకుంటుంది. అది ఒకవేళ విజయవంతమైతే ఈ ఆలయం శాశ్వత నరకద్వారంగా మారుతుంది. రాత్రి 12:01 ఆం. అభిరామ్ మళ్లీ మారిపోయాడు. అతను కిరణ్ వైపు తిరిగి అరుస్తాడు. నువ్వు ఎవరిని రక్షించాలనుకుంటున్నావో చూడం. రమ్య, నీవు నన్ను ప్రేమతో పిలిచావు. ఇప్పుడు నీ ప్రేమే నన్ను నరకానికి మేల్కొల్పింది. వేడిపోని శబ్దం, గోడలు దద్దరిల్లేలా అరుపులు. ఆ ఆలయం కిందే పాత తలుపు తెరుచుకుంటుంది. భూమి కింద నుండి నల్ల ధూళి, శవాల నృత్యాలు, మూసివేసిన బంగారు ముఖ చిత్రాలు ఎగసిపడతాయి. కిరణ్ ఒక చిట్కా చెబుతాడు. ఆ శక్తిని బంధించాలంటే పిలిచినవాడే తన ప్రాణాన్ని త్యాగం చేయాలి. కాని మంత్రాన్ని ఆత్మగా చదివితే శరీరం తీయకుండా ఆత్మ బలిదానం. అంటే రమ్య తన ప్రాణం కాదా, తన ఆత్మనే త్యాగం చేయాలి. రమ్య తడబడుతుంది. ఆమె చెంత అభిరామ్ మళ్లీ మానవ రూపంలోకి వస్తాడు. అతను ఆమెను చూస్తూ చెబుతాడు. నువ్వు చేసిన వశీకరణం నా శరీరాన్ని మార్చేసింది. కాని నీ ప్రేమ నా గుండెను మార్చలేకపోయింది. నువ్వు మమ్మల్ని ప్రేమించావు కాని ఇప్పుడు ఈ ప్రేమకే చరమగీతం. రమ్య శివలింగం ముందు కూర్చుంది. నీతో దీపం వెలిగించి త్రిశూలం మధ్య చేతి రక్తంతో ఇలా రాస్తుంది. శివుడు సాక్షిగా, నా ప్రేమ కోసం నేను చేసిన తప్పుకి ఇదే శిక్ష. అంతే. ఆమె కళ్ళు మూసుకుంటుంది. ఆత్మగా త్రిశూలంలోకి చేరిపోతుంది. తరువాత ఒక్కసారిగా వెలుగు పుట్టుతుంది. అభిరామ్ పైన ఆత్మని చూసి అరిచాడు, రమ్య. కాని అప్పటికే రమ్య శరీరం ఖాళీగా ఉంది. ఆమె ఆత్మ శివలింగం వెలుగులోకి చేరింది. పిశాచి మంటల్లో కాలిపోతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.